హలో గైస్, వెల్కమ్ టు సినీ క్రిటిక్. సినిమా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వై సినిమా ఈస్ మోర్ ఇంపాక్టబుల్ దెన్ అదర్స్ అని. ఒక సినిమాని మనం కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, మన బాడీతో రెస్పాండ్ అవుతాం. ఇలా మనలో అన్ని విధాలుగా చలనం తెప్పించే సినిమాలు మాత్రమే. సో అటువంటి సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, విజువల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఫ్లాప్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 10 మూవీస్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన టాప్ 10 అంజీ, స్టారింగ్ బై చిరంజీవి గారు, నమ్రత శిరోద్కర్ గారు, డైరెక్టెడ్ బై కోడి రామకృష్ణ గారు, ప్రొడ్యూసర్డ్ బై శ్యామ్ ప్రసాద్ గారు. ఉరవకొండలో జీవనం సాగిస్తున్న పెద్దయ్య కొంతమంది అనాథలను పోషిస్తూ అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులకు ఆయుర్వేద వైద్యం అందిస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఆయన శిష్యుడైన అంజీకి ఆత్మలింగం దొరకడం వల్ల అతనికి అనుకోని శక్తులు వస్తాయి. ఆత్మలింగాన్ని తాకి బలంగా ఏది కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది. అదే సమయంలో ఆత్మలింగం కోసం ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న వీరేంద్ర భాటియా అలియాస్ టిన్ను ఆనంద్ గారు వచ్చి అంజీని, పెద్దయ్యని ఆత్మలింగం తనకి ఇవ్వమని అడుగుతారు. వాళ్ళు నిరాకరిస్తారు. అసలు ఆ తర్వాత అంజీ ఆత్మలింగాన్ని ఏం చేశాడు, నిత్య యవనంతో ఉండాలి అన్న వీరేంద్ర భాటియా కళ నెరవేరిందా లేదా, ఆత్మలింగానికి ఉన్న శక్తులేంటి, ఇవన్నీ చూడాలంటే సినిమా చూసేయండి. ఈ సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. 2004లోనే ఇటువంటి మూవీ తీశారంటే చాలా గ్రేట్ అండి. ఇంకా విజువల్స్ అయితే చెప్పడం అవసరం లేదు. క్లైమాక్స్ అయితే టాప్ నాచ్ అండి. మణి శర్మ గారి మ్యూజిక్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అండి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీ పెద్దగా ఆడలేదు. మన టాప్ 9 కలేజా, స్టారింగ్ బై మహేష్ బాబు గారు, అనుష్క శెట్టి గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అండ్ అగైన్ మ్యూజిక్ బై మణి శర్మ గారు. పాలి అనే గ్రామంలోని ప్రజలు తెలియని వ్యాధితో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాజు అనే క్యాబ్ డ్రైవర్ ని ఆ గ్రామ ప్రజలు దేవుడిలా భావిస్తారు. అసలు రాజు ఎలా దేవుడయ్యాడు, రాజు పాలి గ్రామం కోసం ఏం చేశాడు అనేది మనం సినిమాలో చూడాలండి. ఈ సినిమాలోని కోర్ కాన్సెప్ట్ చాలా ఇన్నోవేటివ్ అండి. దేవుడు ఎక్కడో ఉండడు, సాటి మనిషికి సాయం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉంటాడు అన్న విషయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా బాగా చూపించారండి. సో కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, బట్ ఎవరైనా వచ్చి వాళ్ళ కష్టం చెప్పినప్పుడు మన వల్ల అయిన సహాయం చేయడమే మానవత్వం. చాలా ఇన్నోవేటివ్ మూవీ అండి. బట్ ఒక మంచి కాన్సెప్ట్ ని చాలా హ్యూమరస్ వేలో చూపించారండి. ఈ సినిమాలోని మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. 2010లో వచ్చిన ఈ ఫిల్మ్ డిజాస్టర్ అయిందండి. మన టాప్ 8 ఐ మనోహరుడు, స్టారింగ్ బై చియాన్ విక్రమ్ గారు, అమీర్ జాక్సన్ గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై శంకర్ గారు, అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. బాడీ బిల్డర్ అయిన లింగేష్ సెలబ్రిటీ ఎలా అయ్యాడు, లింగేష్ సెలబ్రిటీ అవడం వల్ల విలన్స్ అతన్ని ఏం చేశారు, లింగేష్ లవ్ సక్సెస్ అయిందా లేదు, విలన్స్ పై లింగేష్ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అని తెలియాలంటే మూవీ చూడాలండి. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఫిల్మ్ లోని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, కామెడీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఏఆర్ రెహమాన్ గారు ద బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. బట్ అయినా సరే ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఈ మూవీలోని కోర్ పాయింట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ లవ్. ఒక మనిషిని మనం ఇష్టపడితే అతను అందంగా ఉన్నా లేకపోయినా, అవిటివాడు అయినా, కాళ్ళు ఉన్నా లేకపోయినా, ప్రేమ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేశారండి. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ బాగా ఆడలేదు. మన టాప్ 7 సెవెంత్ సెన్స్, స్టారింగ్ బై సూర్య గారు, శృతి హాసన్ గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు, మ్యూజిక్ బై హరీష్ జయరాజ్ గారు. కథ విషయానికి వస్తే పల్లవ రాజు అయిన బోధిధర్మ మార్షల్ ఆర్ట్స్ మరియు వైద్య రంగంలో నిపుణుడు. అతని గురువు గారి ఆదేశంతో చైనాకు వెళ్లి అక్కడ ఉన్న చైనీయులకి బోధిధర్మ తన స్కిల్ అంతా నేర్పించి అక్కడే చెడిపోతాడు. కొన్ని సంవత్సరముల తర్వాత చైనా ఇండియాపై బయోలాజికల్ వార్ చేయాలనుకుంటది. అంటే ఎటువంటి ఫైట్స్ గానీ, బాంబ్స్ గానీ, మిసైల్స్ గానీ ఇవేమీ లేకుండా ఒక చిన్న DNA ద్వారా ఇండియా మొత్తం వైరస్ స్ప్రెడ్ చేస్తారు. అప్పుడు బోధిధర్మ వారసుడైన అరవింద్ ఏం చేశాడు, సుభాకి అరవింద్కి సంబంధం ఏంటి, బోధిధర్మ మళ్ళీ తిరిగి వచ్చారా లేదా అని తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి. ఈ సినిమాలో స్టోరీ అండి నెక్స్ట్ లెవెల్ అండి. మన పూర్వీకుల గురించి, వాళ్ళ నాగరికత గురించి చాలా బాగా చూపించారండి ఏఆర్ మురుగదాస్ గారు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీకి అనుకున్నంత గౌరవం దక్కలేదు. ఆఫ్టర్ కరోనా తర్వాతే ఈ సినిమాకి మంచి రికగ్నిషన్ వచ్చింది. బట్ థియేటర్స్ లో ఉన్నప్పుడు ఈ సినిమాకి మంచి అప్రిషియేషన్ అనేది రాలేదండి. ఈ సినిమాలో పసుపు అంటే యాంటీబయోటిక్, గ్రహాలు 9, ఇంటి గుమ్మంలో పేడ చల్లడం, సో ఇలాంటివి ఎన్నో మన పూర్వీకులు మనకంటే ముందుగా కనుక్కున్నారు. యాన్షియంట్ సైన్స్ ఇస్ ఫార్ బెటర్ దెన్ మోడర్న్ సైన్స్ అని చాలా చక్కగా చూపించారండి. బట్ అన్ఫార్చునేట్లీ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. మన టాప్ 6 గౌతమ్ నందా, స్టారింగ్ బై గోపిచంద్ గారు, హన్సిక గారు, కేథరిన్ గారు, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సంపత్ నంది గారు, మ్యూజిక్ బై తమన్ గారు. ఘట్టమనేని వారసుడైన గౌతమ్ చాలా డబ్బున్నవాడు. అలానే
నిరుపేదరికంలో బతుకుతున్న నంద అచ్చు గౌతమ్ లానే ఉంటాడు. అనుకోకుండా కలిసిన గౌతమ్ నందలు ఒకరి ప్లేస్ లోకి ఇంకొకరు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, తన ప్లేస్ లోకి నందని పంపడం వల్ల గౌతమ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అని తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి. యాక్చువల్లీ ఈ సినిమా నా ఫేవరెట్ భయ్య. డబ్బు లేకపోతేనే కాదు, డబ్బు ఎక్కువైతే కూడా ప్రాబ్లమ్సే అని ఈ మూవీ చూసాక తెలిసింది. ఈ మూవీస్ లో డైలాగ్స్ ఉంటాయి భయ్య, నెక్స్ట్ లెవెల్ అంతే. హీరో వాళ్ళ నాన్న అంటాడు, నా చర్మం మడత పడితేనేరా నీ వంటిపైకి ఐరన్ షర్ట్ వచ్చింది అనే డైలాగు నా ఆల్ టైమ్ ఫేవరెట్ భయ్య. అలానే గోపిచంద్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందండి, నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది డబ్బు మాత్రమే అనే డైలాగ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. డైరెక్టర్ అందరినీ ఆలోచించేలా చేశాడు భయ్య, బట్ మూవీకి మాత్రం సక్సెస్ రాలేదు, మంచి రికగ్నిషన్ రాలేదు. బట్ ఈ ఫిల్మ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్. మన టాప్ 5 1 నేనొక్కనే. స్టారింగ్ బై మహేష్ బాబు గారు, కృతి సనన్ గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు, మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. చిన్నప్పుడే అమ్మా నాన్నలని పోగొట్టుకున్న గౌతమ్ తన అమ్మా నాన్నలను ఎలా ఉంటారో అనేది కూడా మర్చిపోతాడు. అసలు గౌతమ్ కి నిజంగానే హెల్యూసినేషన్ డిసీజ్ ఉందా, తన అమ్మా నాన్నని చంపిన వాళ్ళని చంపాడా లేదా, గౌతమ్ తన అమ్మా నాన్న ఎవరో అని తెలుసుకున్నాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూసేయండి భయ్య. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఫిల్మ్ 2.5 hours మనల్ని స్క్రీన్ కి కట్టిపడేస్తుందండి. బట్ సాడ్ థింగ్ ఏంటంటే ఈ సినిమా డిజాస్టర్ అయిందండి. మన టాప్ 4 స్పైడర్. స్టారింగ్ బై మహేష్ బాబు గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఎస్జే సూర్య గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు. ఐబీ ఆఫీసర్ గా పనిచేస్తున్న శివ ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాడు. ప్రజలు తమ సమస్యని ఫోన్ ద్వారా డిస్కస్ చేసినా తన సిస్టమ్ లోని అల్లారం ఆన్ అవుతాడు. అప్పుడు ఆ ప్రజల్ని శివ కాపాడుతాడు. బట్ అనుకోకుండా ఒక రోజు ఒక లేడీ నుంచి కాల్ వస్తుంది. బట్ శివ కాపాడలేకపోతాడు. ఆ లేడీని భైరవుడు అనే సైకో చంపేస్తాడు. భైరవుడిని శివ ఎలా పట్టుకున్నాడు, భైరవుడిని శివ ఎలా అంతమొందించాడు, ఇవన్నీ తెలియాలంటే సినిమా చూసేయండి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే భైరవుడు ఒక్కడే సైకో కాదు, ప్రతి మనిషిలోనూ సైకో ఉంటారని డైరెక్టర్ మురుగదాస్ గారు చాలా బాగా చూపించారండి. సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, మనిషి బతుకుంటే మనం పట్టించుకోము. అదే మనిషి చనిపోతే దాన్ని 10 మందికి షేర్ చేసి మనం సాటిస్ఫై అయ్యాకే ఆ విషయాన్ని వదిలేస్తాం. ఏదైనా భూకంపాలు, కరోనాలు ఇవన్నీ వచ్చినప్పుడే మనం మనుషుల గురించి ఆలోచిస్తాం. మిగతా టైంలో సాటి వాళ్ళ గురించి ఆలోచించడమే మానేస్తాం. ఈ పాయింట్ ని చాలా గట్టిగా టచ్ చేశారండి. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే డిజాస్టర్ అండి. మన టాప్ 3 రిపబ్లిక్. స్టారింగ్ బై సాయిధరమ్ తేజ్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై దేవకట్ట గారు, మ్యూజిక్ బై మణి శర్మ గారు. అభి అనే కుర్రాడు ఏలూరు జిల్లాకి కలెక్టర్ అవుతాడు. ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఆ కలెక్టర్ ని తన డ్యూటీ కరెక్ట్ గా చేయించిందా లేదా, ఒక పొలిటీషియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని, లా ని, పోలీస్ సిస్టమ్ ని ఎలా కంట్రోల్ చేస్తారో ఆన్ స్క్రీన్ లో పర్ఫెక్ట్ గా చూపించారండి. చివరికి ప్రజలే దొంగలని క్లైమాక్స్ లో చూపించారు. అఫ్ కోర్స్ అది కరెక్టే అండి. ఎవరో మార్చేదానికంటే ముందు మనం మారాలండి. ఒక పర్ఫెక్ట్ పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ అనుకున్న విజయం సాధించలేదు. దేవకట్ట గారి విజన్, రమ్యకృష్ణ గారి విలనిజం, మణి శర్మ గారి మ్యూజిక్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా మూవీ డిజాస్టర్ అయిందండి. ఇట్స్ ఎ సాడ్ థింగ్. మన టాప్ 2 జగడం. స్టారింగ్ బై రామ్ పోతినేని గారు, ఈషా షహాని గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్ గారు, మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. స్టోరీలోకి వెళ్తే ప్రతి ఒక్కరిలోనూ వైలెన్స్ అంటే ఇష్టం ఉంటుందండి. చిన్నప్పుడు మన కాలికి ఏదైనా తగిలితే మన పేరెంట్స్ ఆ వస్తువుని కొడతారు. సో అలా కొడితే గానీ మనం హ్యాపీ అవ్వము. సో అలానే మన వీధిలో ఏదైనా గొడవ జరుగుతుంటే ఆ గొడవ చూస్తే గానీ మనం హ్యాపీ అవ్వము. అటువంటి వైలెన్స్ నేచర్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటది. అదే వైలెన్స్ ప్యాషన్ అయితే యూత్ దాన్నే ప్రొఫెషన్ గా తీసుకుంటే ఏమవుతుందో సినిమాలో చూసేయండి. టాలీవుడ్ లో తీసిన డైమండ్ అండి ఈ ఫిల్మ్. యూత్ తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్. అమ్మాయి ముందర బిల్డప్ కోసము ఒకరి ముందు హీరో అవ్వాలని వైలెన్స్ లోకి ఎంటర్ అయితే ఆ వైలెన్స్ వల్ల మనం ఏం కోల్పోతామో పర్ఫెక్ట్ గా చూపించారండి సుకుమార్ గారు. బట్ ఈ సినిమాని మనం ఫ్లాప్ చేసాం. మన టాప్ 1 ఆరెంజ్. స్టారింగ్ బై రామ్ చరణ్ గారు, జెనీలియా గారు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై బొమ్మరిల్లు భాస్కర్ గారు. రామ్ అనే కుర్రాడు ప్రేమపై నమ్మకం లేకుండా 9 మంది అమ్మాయిలతో బ్రేకప్ అయి ఉంటాడు. రామ్ జానుని ఎలా కలిశాడు, లాస్ట్ కి రామ్ ప్రేమని నమ్మాడా లేదా, అది తెలుసుకోవాలంటే సినిమా చూసేయండి. 2010లో వచ్చిన ఈ ఫిల్మ్ డిజాస్టర్ అయిందండి. బట్ ఈ సినిమాలోని స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇంకా హరీష్ జయరాజ్ ఇచ్చిన మ్యూజిక్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉందండి. ఇంకా డైలాగ్స్ ఉంటాయండి. ప్రేమ కొంతకాలమే బాగుంటది, అంతవరకు నా ప్రేమ నీకే అనే డైలాగ్. అలానే ప్రేమించే కాలం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. సో ఇటువంటి డైలాగ్స్ చాలా ఉన్నాయండి. ప్యూర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ ఫిల్మ్ రామ్ చరణ్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిందండి. ఇవ్వండి మన టాప్ 10 తెలుగు మూవీస్. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేసామండి, ఒక సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్
ఇవేమి బాగాలేకుండా ఆ సినిమా ఫ్లాప్ అయితే దాని ఇంపాక్ట్ ఏమి ఉండదండి. బట్ ఒక సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మ్యూజిక్, విజువల్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ గారు చూడండి, ఆరెంజ్ సినిమా తీశారు. ఆరెంజ్ సినిమా తీసిన రామ్ చరణ్ గారు ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ప్యూర్ లవ్ స్టోరీ ఆయన టచ్ చేయలేదండి. అలానే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఎక్సలెంట్ డైరెక్టర్ అండి. బట్ ఏమైందంటే ఆరెంజ్ సినిమా ఫ్లాప్ వల్ల దాదాపు 10 years గ్యాప్ తీసుకున్నారండి. 10 years గ్యాప్. సో అలానే ఆరెంజ్ సినిమా ఫ్లాప్ వల్ల ప్రొడ్యూసర్ అయిన నాగబాబు గారు దాదాపు సూసైడ్ వరకు వెళ్ళారు. అసలు ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే మానేశారు. సో అలానే మహేష్ బాబు గారు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాప్ 10 ఫిల్మ్స్ లో దాదాపు 3 films ఉన్నాయండి మహేష్ బాబు గారి. సో ఈ 3 films లో ఆయన అన్ని డిఫరెంట్ జోనర్స్ టచ్ చేశారండి. బట్ ఏమంటే ఎక్స్పెరిమెంట్ చేసిన ప్రతి ఫిల్మ్ డిజాస్టర్ ఇచ్చాం మనం. ఇలా అప్రిషియేషన్ దక్కాల్సిన సినిమాలకి అప్రిషియేషన్ దక్కకపోతే హీరోలు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తారండి. చూడండి, మహేష్ బాబు గారు చేసిన 3 experimental ఫిల్మ్స్ అన్ని మనం ఫ్లాప్ చేసాము. ప్రెసెంట్ మహేష్ బాబు గారిని అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఏమని? మహేష్ అంటే మెసేజ్ అంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఎన్ని మంచి మూవీస్ ఇచ్చారు. బట్ ఏంటంటే మనము వాటన్నిటిని ఫ్లాప్ చేసాం. అలా ఫ్లాప్ చేయడం వల్ల ఏమైంది, హీరో కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిపోయారు. సో నేనేం చెప్తానంటే, ఒక రైట్ ఆడియన్స్ గా మనం ఏం చేయాలంటే మంచి సినిమాని మంచిగా ఉందని చెప్పాలి, బాగలేని సినిమాని బాగలేదని చెప్పాలండి.